హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో కందిపప్పు టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. 2, 3 కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7, 8 పచ్చిమిర్చి కూడా పొడువుగా కట్ చేసుకోవాలి. అవి కూడా అందులో వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. పప్పు కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. తర్వాత పక్కన ఇంకో స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ, వెల్లుల్లి రెబ్బల్ని బరకగా దంచుకోవాలి. అందులో వేసుకొని కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది, నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను. వెల్లుల్లి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది.